శుభోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృపగల యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి నీ కృపను అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనములు. ఈ ఉదయకాల సమయంన నీ వాక్యము చేత దేవా నాతో మా ఒక్కొక్కరితో మాట్లాడమని వేడుకుంటున్నాను. నీ యొక్క వాక్యంలో ఉన్న సత్యములను గ్రహించుకొని నీ స్వరమునకు లోబడే కృపను మాకును దయచేయమని, ఈ కార్యక్రమంను మాకు ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం నుండి 13వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. కాగా విశ్వాసఘాతకురాలగు యోధా కంటే ద్రోహిణియగు ఇశ్రాయేలు తాను నిర్దోషి అని రుజువుపరుచుకొని ఉన్నది. నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటింపుము. ద్రోహిణియగు ఇశ్రాయేలు, తిరిగి రమ్ము, ఇదే యెహోవా వాక్కు. మీ మీద నా కోపము పడనీయను. నేను కృపగలవాడను గనుక నేనెల్లప్పుడూ కోపించువాడను కాను. ఇదే యెహోవా వాక్కు. నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుచు నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు క్రింద అన్యులతో కలుసుకొనుటకు నీవు ఇటు అటు పోయినా నీ దోషము ఒప్పుకొనుము. ఇదే యెహోవా వాక్కు. మనము చదివిన వాక్య భాగంలో యెహోవా తన సేవకుడైన ఇర్మియా దగ్గర తన ప్రజలైన వారి యొక్క స్థితిని గురించి మాట్లాడటం చూడగలము. వారు ఎలాగూ దేవుని నిర్లక్ష్యపరిచి ఉన్నారు, తమ జీవితంలో ఎలాంటి వేషధారణ కలిగి ఉన్నారు, దేవునికి ముందు ఎలాగ నడుచుకుంటూ వారు అంతరంగంలో ఎలాంటి వారుగా ఉన్నారన్న కార్యమును ఎరిగిన ప్రభు ఇర్మియాతో మాట్లాడుచున్న కార్యంనే మనం చదువుకున్నాం. వారు దేవుని మరచిన వారిగా, దేవుని ప్రజలైన వారిగా ఉన్నప్పటికీ, ఆయన సొత్తైన వారిగా ఉన్న ప్రజలు తమ యొక్క జీవితంలో దేవునికి అయిష్టమైన కార్యము అనగా విగ్రహారాధనకు స్థలమిచ్చిన వారిగా, విగ్రహారాధన వ్యభిచారమునకు స్థలమిచ్చిన వారిగా ఉన్నారని ప్రభు దుఃఖిస్తూ తన సేవకునితో మాట్లాడుచూ ఉన్నాడు. ఈ మాటను మనము 9వ వచనము చదివినట్లయితే చూడగలము. వారు రాళ్లతోనూ మొద్దులతోనూ వ్యభిచారము చేసి ఉన్నారన్న కార్యమును అక్కడ తేటగా ప్రభు సెలవిచ్చేది చూడగలము. ఈ ఉదయకాల సమయమున క్రైస్తవులము అనబడిన మనము ఎలాగున్నాము? మన జీవితంలో అనేకమైన విగ్రహాలు మనకు తెలియకుండానే, నీకు తెలియకుండానే నీలో ప్రవేశించి నీ హృదయములో స్థానము చేసుకొని ఆ విగ్రహాలు నీ జీవితము పైన ప్రభావము చూపించి దేవునికి దూరము చేస్తున్నాయేమో అని పరీక్షించుకునేదానికి ఈ కార్యములను ప్రభు మన ముందు ఉంచినాడు. ఇశ్రాయేల్ మనం చూసినట్లయితే, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు, బానిసలుగా ఉన్నప్పుడు దేవుని యొక్క కృప కొరకు వేడుకుంటే తన సేవకుడైన మోషేను పంపించి వారిని విమోచించినాడు. ఎర్ర సముద్రము దాటించినాడు, అరణ్యము కూడా నడిపించి చివరికి యెహోషువ ద్వారాగా యోర్దాను దాటి వారు స్వాధీనపరచుకోవాల్సిన వాగ్దాన భూమిలోకి ప్రవేశింపచేస్తారు. ఇవన్నీ తమ జీవితంలో అనుభవించినప్పటికీ దేవుని మరచిన వారిగా ఇశ్రాయేలు ప్రజలు దేవునికి దూరముగా వెళ్ళిపోయినారు. ఈ ఉదయకాలము కూడా అనేకమైన మేళ్లను పొందుకున్న నీవు ఇలాగూ ఉన్నావేమో అని పరీక్షించుకునే కార్యమును ప్రభు మన ముందు ఉంచి ఉన్నాడు. ప్రత్యేకంగా 11వ వచనము 12వ వచనం మనము చూసినట్లయితే యూదా రాజ్యం యొక్క వేషధారణ గురించి, ఇశ్రాయేలు రాజ్యం యొక్క స్థితిని గురించి ప్రభు చాలా తేటగా చెప్పటం చూడగలం. వేషధారణ దేవునికి ముందు ఒక రీతిగాను, ఆయన లేని సమయంలో లేకుంటే దేవునికి విరోధముగా నడుచుకునే కార్యముల గురించి ప్రభు చాలా తేటగా తన సేవకునికి తెలియపరిచేది చూడగలము. ఈ ఉదయకాల సమయమున నీవు నేను ఎలాగున్నామనేది ప్రభుకు బాగా తెలుసు. నీ అంతరంగమును ఎరిగి ఉన్నాడు. నీవు బయటకు మంచివాడిగా, మంచి వ్యక్తిగా కనపరచడానికి ప్రయత్నించవచ్చు, కానీ నీ అంతరంగమును బాగా ఎరిగిన ప్రభు సెలవిచ్చే కార్యం ఏమిటంటే నీవు చేస్తున్న వ్యభిచారము,
అనగా విగ్రహారాధన, లేకపోతే దేవునికి అయిష్టమైన ఏ కార్యమైనను దాన్ని విడిచిపెట్టి ఆయన యొద్దకు తిరిగి రమ్మని ఆహ్వానిస్తున్నాడు. ఆయన పిలిచినప్పుడు ఆయన స్వరమునకు లోబడి నీలో ఉన్న ప్రతి బలహీనతను విడిచిపెట్టి దేవుని కోసం నిలబడేదానికి నీవు సిద్ధపడిన ఎడల నిజముగా ఆయన యొక్క కృపను నీ జీవితంలో సంపూర్ణముగా సంపాదించుకొనగలవు. ఆయన నిన్ను ఆశీర్వదించే దానికోసమే నిన్ను వెతికి నీ వద్దకు వచ్చినాడు. నీ బలహీనతలు ఎత్తి చూపించేది ఎందుకంటే నీవు ఈ బలహీనమైన కార్యం నుండి బయటకు వచ్చిన తర్వాత నేను బలముగా వాడుకోవాలని, నీ జీవితంలో అనేకులకు ముందుగా ఒక సాక్ష్యముగా నీవు నిలిచి ఉండాలనేదే ప్రభు యొక్క ఉద్దేశముగా ఉన్నది. ఈ ఉదయకాల సమయమున ప్రభు ఆశిస్తున్న మెట్టుకు నీవు తిరిగి రావాలని ఉద్దేశించిన ఎడల ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నీ యొక్క బలహీనతలను విడిచిపెట్టి నా యొద్దకు రా, నిన్ను క్షమించడానికి నేను సిద్ధముగా ఉన్నాను. నీ స్థితిని నువ్వు గ్రహించుకొని నా యొద్దకు వచ్చినట్లయితే నిన్ను క్షమించి నీ జీవితమును నేను ఆశీర్వదిస్తాను. నీవు దాచిపెట్టుకొని బయటకు నా వంటి వాడు లేడు అనుకుంటూ దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నట్లయితే ప్రభు తన కోపము నీ మీదికి తీసుకొని వచ్చినట్లయితే ఆయన కోపమును తాలుకునేదానికి నీకు శక్తి చాలదు. ఈ ఉదయకాల సమయమున ప్రభు మాట్లాడుచూ ఉన్నాడు. నీవు ఎలాంటి స్థితిలో దేవునికి ముందున్నావో ఆయన ఎరిగి ఉన్నాడు అని నీతో తేటగా మాట్లాడుచూ ఉన్నాడు. నీ అంతరంగమును దాచిపెట్టుకొని, నీ అంతరంగంలో పాపమును దాచిపెట్టుకొని దేవునికి ముందు మంచి వ్యక్తిగా నీ ఉన్నట్లు నటిస్తే ప్రభు నీ అంతరంగమును నేను ఎరిగి ఉన్నాను గనుక నీ జీవితమును మార్చుకో. నీవు బయటికి మంచి వ్యక్తిగా కానరావచ్చు, కానీ నీ అంతరంగము కుళ్ళిపోయినది, నీ అంతరంగములో పాపమున్నది, నీ అంతరంగములో దేవునికి అయిష్టమైన విగ్రహారాధన, దేవునికి అయిష్టమైన కార్యములను దాచిపెట్టుకొని ఉన్నావని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలమున ప్రభు నీతో మాట్లాడుచుండగా ఆయన స్వరమునకు లోబడి నీలో ఉన్న బలహీనతలు సరి చేసుకొని ఆయన ముందు యథార్థముగా నిలబడినట్లయితే, నీలో ఉన్న ప్రతి పాప కార్యము ఒప్పుకొని సరి చేసుకొని యథార్థమైన హృదయంతో ఆయన ముందుకు రాగలిగినట్లయితే ప్రభు నిన్ను క్షమించి నీ జీవితమును మార్చి నిన్ను అనేకులకు ఆశీర్వాదకరముగా చేయాలని ఉద్దేశించాడు. ఆ కృపను సంపాదించుకొనుటకు నిన్ను నీవు సిద్ధపరచుకొని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంన నీవు మాకు అనుగ్రహించిన నీ యొక్క వాక్యంను బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మా బలహీనతలు నాయన దేవా ఎవరు చూడలేదు అని మేము తలంచవచ్చు, కానీ నీవు మా అంతరంగమును ఎరిగి ఉన్నావు. మా లోపల ఏమి దాగి ఉన్నదో నీవు ఎరిగి ఉన్నావు. మా బలహీనతలు ఏమిటో నీకు తెలుసు నాయన. ఆయనను క్షమించే మనస్సు కలిగి నన్ను క్షమించుటకు నీ కృపను అనుగ్రహించాలని ఆశించిన నీకు వందనములు చెల్లించుకుంటున్నాను. నీవిస్తున్న తరుణములను సద్వినియోగపరచుకొని నీ వైపు చూసి నడిచే కృపను దయచేయమని, నాలో ఉన్న బలహీనతను సరి చేసుకొని నిన్ను వెంబడించేదానికి దేవా మాకును నీ కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.